నిజమైన సేవకుడు, నకిలీ సేవకుడు. నిజమైన సేవకుడు ఎవరో మనం గ్రహించాలి. నకిలీ సేవకుడు ఎవరో మనం గ్రహించాలి. పాలు స్వచ్ఛమైన పాలా కాదా అని తెలుసుకోవడానికి ఒక పరికరం ఉంటుంది. దానితో అవి స్వచ్ఛమైనవా కావా అని నిర్ధారిస్తారు. అలానే బంగారము, వెండి స్వచ్ఛమైనవా కావా అని నిర్ధారించడానికి ఒక పరికరం లేదా ఒక పద్ధతి ఉంటుంది. దాని ద్వారా అవి నకిలీయా నిజమా అని నిర్ధారిస్తారు. అలానే ఒక సేవకుడు నిజమైన వాడా నకిలీవాడా అని నిర్ధారించడానికి ఒక పరికరం ఉంది, ఒక పదార్థం ఉంది, లేదా ఒక కొలబద్ద ఉంది. ఆ కొలబద్ద ఏంటంటే వాక్యము. వాక్యము అనే కొలబద్దతో చూసినప్పుడు ఆ సేవకుడు నిజమైన సేవకుడా నకిలీ సేవకుడా అని తేల్చేయొచ్చు మనం. కాబట్టి మనం ఈరోజు నిజమైన సేవకుడు ఎవరు, నకిలీ సేవకుడు ఎవరు అన్నది వాక్యపు వెలుగులో చూద్దాం, వాక్యపు వెలుగులో నేర్చుకుందాం. సో ఇప్పుడు ఈరోజు నేను మీకు 7 పాయింట్స్ నేను మీకు చూపిస్తాను. సో మొదటిగా నిజమైన సేవకుడికి ఉండేటువంటి లక్షణాలను వాక్యం నుంచి నేను మీకు చూపిస్తాను. మొట్టమొదటిది నియమింపబడతాడు. మొట్టమొదటి దేవుని వలన ఆ వ్యక్తి నియమింపబడతాడు. దేవుడే నియమిస్తే అతను నిజమైన సేవకుడు, అతను నకిలీ సేవకుడు కాదు. ఎఫిషియన్స్ 4:13 ఉపదేశకులను గాను నియమించను. ఇక్కడ మనం గమనించాలి చివరి పదం నియమించను. అంటే దేవుడు సంఘములో నియమిస్తాడు. కాపర్లను అంటే పాస్టర్స్ని నియమిస్తాడు. ఉపదేశకులను అంటే టీచర్స్ని, వాక్యాన్ని బోధించేటువంటి టీచర్స్ని దేవుడు నియమిస్తాడు. హీబ్రూస్ 13:7 మీకు దేవుని వాక్యం బోధించి ఎవరాళ్ళు నాయకులు, ఎవరిపైన నాయకులు, మీ పైన నాయకులు. మీ పైన నాయకులుగా వాళ్ళు ఎలా ఉంటారు అంటే మీ పైన నాయకులుగా ఉండేటట్లు దేవుడు వారిని అపాయింట్ చేశాడు, నియమించాడు. వాళ్ళంతట వారు దాన్ని సాధించుకోలేదు, ఆ పొజిషన్ని వారు సంపాదించుకోలేదు. మీ పైన దేవుడే నాయకుల్ని పెట్టాడు. వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధిస్తారు. అంటే ఒక నిజమైన సేవకుడు దేవుని చేత నియమింపబడతాడు. ఆ మంద మీద, ఆ విశ్వాసుల మీద నాయకుడిగా దేవుడి చేత నియమింపబడతాడు అని గమనించండి. ఇది మొదటి లక్షణం. రెండవది, ఒక నిజమైన సేవకుడు ముందు బ్రతుకుతాడు. ముందు బోధిస్తాడు కాదు, ముందు బ్రతుకుతాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే బ్రతుకుతాడు. ఎజ్రా 7:10 ధర్మశాస్త్రము పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నట్టుకును. మొదటిగా ధర్మశాస్త్రాన్ని పరిశోధిస్తాడని రాయబడింది. ధర్మశాస్త్రాన్ని పరిశోధించడం తర్వాత దాని చొప్పున నడుచుకొనుటకు, అంటే దాని చొప్పున నడుచుకోవడానికి, అంటే ఎజ్రా ఏమి నిశ్చయించుకున్నాడంటే దేవుడి వాక్యాన్ని పరిశోధించడం మాత్రమే కాదు, దేవుడి వాక్యం ప్రకారము నడుచుకుంటాను అంటున్నాడు. అంటే మొదట బ్రతుకుతాను అంటున్నాడు. అంటే ఒక దేవుని సేవకుడు మొదట దేవుని వాక్యమును బోధించడానికి ఆసక్తి చూపటం కాదు, దేవుని వాక్య ప్రకారం బ్రతకడానికి ఆసక్తి చూపించాలి. ఒక దేవుని సేవకుడు మొదటిగా నియమింపబడతాడు, రెండవది బ్రతుకుతాడు. అంటే దేవుడి వాక్యమును బ్రతుకుటకు చాలా ఆసక్తి చూపిస్తాడు. ఈ రోజుల్లో చాలామంది బోధించడానికి ప్రాకులాడుతున్నారు. కానీ అయ్యో మొదట నేను దీన్ని బ్రతకాలి అని ఆలోచించే సేవకులు ఎంతమంది? అంటే ఒక నిజమైన సేవకుడు బోధించుటకు ముందు నేను బ్రతకాలి కదా అనుకుంటాడు. ఒక నకిలీ సేవకుడు బ్రతుకు సంగతి తర్వాత నాకున్నటువంటి జ్ఞానముతో నేను దీన్ని బోధిస్తాను, ఇక్కడ బోధిస్తాను, అక్కడ బోధిస్తాను, వేరే చోట బోధిస్తాను అని బోధకు ఆతృత పడతాడు. కానీ ఒక నిజమైన సేవకుడు బ్రతుకుటకు ఆసక్తి చూపుతాడు. బోధ కన్నా బ్రతుకు చాలా ప్రాముఖ్యమైంది ఒక నిజమైన సేవకుడికి. ఇంకో 2 వచనాలు నేను మీకు చూపిస్తాను. పౌలే అంటాడు, అప్పుడే సేవకొచ్చిన యవ్వన సేవకుడైన తిమోతితో వృద్ధుడు అనుభవజ్ఞుడైన పౌలు అంటాడు, అయ్యా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి పౌలు గారు అని అంటే పౌలు అంటున్నాడు. తీయండి ఒకసారి 1 తిమోతి 4:16. సో ఇక్కడ ఏమంటున్నాడు? నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండు అంటున్నాడు. అంటే మొదట బోధ కాదు, ముందు నీ గురించి జాగ్రత్త తీసుకో. అంటే నీ ప్రవర్తన జాగ్రత్త, నీ జీవితం జాగ్రత్త, నీ సాక్ష్యం జాగ్రత్త అంటున్నాడు. అంటే ఒక సేవకుడు మొదట ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకోవాలి, తన బ్రతుకు తన సాక్ష్యాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. అప్పుడే అతడు నిజమైన సేవకుడు అనే కేటగిరీలోకి వస్తాడు, ఆ కోవలోకి వస్తాడు. మత్తయి సువార్త 5:19
ఇక్కడ యేసు ప్రభువే అంటున్నారు, అయ్యా పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరో చెప్పనా? దేవుని వాక్యమును బోధించే వాళ్ళందరూ గొప్పవాళ్ళు కారు. చాలా జాగ్రత్తగా గమనించాలి, ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడంటే, వాక్యం బోధించే ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్ళు కాదు, గై కొని బోధించేవాడు గొప్పవాడు. ప్రస్తుతానికి ఈ సికింద్రాబాద్, హైదరాబాద్ అనే నగరంలో అనేక మంది బోధకులు ఉండొచ్చు, కానీ ఇందులో ఎవరు గొప్ప బోధకులో తెలుసా? దేవుడి వాక్యాన్ని బ్రతికి బోధించే వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు ఎక్కడ గొప్పవాళ్ళో తెలుసా? పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు. వారికి భూమి మీద పేరు ప్రఖ్యాతలు లేకపోయి ఉండొచ్చు, వారి సంఘములో 10 మంది 25 మంది కూడా లేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు బ్రతికి బోధిస్తున్నారు కాబట్టి వారు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు. కానీ ఒక సంఘంలో 1000 మంది ముందు కూర్చుని వాక్యం వినుచు ఉండి ఉండొచ్చు, కానీ ఆ సేవకుడు బ్రతకకుండా బోధిస్తుంటే ఆ సేవకుడు సికింద్రాబాద్లో, హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో గొప్పవాడై ఉండొచ్చేమో, కానీ పరలోక రాజ్యంలో గొప్పవాడు కాదు. అంటే దేవుడు ఒక నిజమైన సేవకుడికి ఉండే లక్షణం చెప్తున్నాడు, అతను ముందు బ్రతుకుతాడు. ఒక నకిలీ సేవకుడు బ్రతుకును వదిలేస్తాడు, బోధను మాత్రం చెప్పడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. మూడవది ప్రయాసపడతాడు. ఒక నిజమైన సేవకుడు ప్రయాసపడతాడు, దేవుని వాక్యం చెప్పడానికి ప్రయాసపడతాడు. 1 తిమోతి 5:17 విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడే వారిని. అంటే ఈ నిజమైన సేవకుడు ఏం చేస్తాడంటే, నేను ఉపదేశం చేయాలి, నేను వాక్యాన్ని చెప్పాలి, కాబట్టి నేను ప్రయాసపడతాను. 2 తిమోతి 4:2 ప్రయాసపడి వాక్యాన్ని ప్రకటించు, ప్రయాసపడంటున్నాడు. అంటే ఏ సేవకుడైతే ప్రయాసపడతాడో, కష్టపడి వాక్యాన్ని కొన్ని గంటలు చదివి ఇందులో ఉన్నటువంటి సారాన్ని తీసి నేను చెప్పాలి, అందుకొరకు సమయాన్ని వెచ్చించాలి, ఆ సమయాన్ని వెచ్చించి ప్రయాసపడి వాక్యం చెప్తాడో అతను నిజమైన సేవకుడు. అంతేకాదు, అతనికి ఒక ఆతృత ఉంటుంది, నేను దేవుడి వాక్యం అంతటిని చెప్పాలి. తీయండి ఒకసారి కొలస్సీలకు 1:25 సంపూర్ణముగా ప్రకటించుటకు. అయ్యా నాకు ఇవ్వబడినటువంటి ఈ మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, పౌలు అంటున్నాడు, నేను మీకు సువార్తను ప్రకటించాను, సంపూర్ణంగా సువార్తను ప్రకటించాను. అంతటితో అయిపోలేదు, నేను మీకు సంఘము గురించి, దేవుని యొక్క మాటలు ఇంకా అనేకమైనవి నాకు బయలుపరచబడ్డాయి, వాటన్నిటిని నేను మీకు సంపూర్ణంగా బోధిస్తాను. అంటే లిటరల్గా ఎలా అర్థం చేసుకోవాలంటే, 4 సువార్తల్లోనూ అపోస్తలుల కార్యములోనూ ఉన్నటువంటి గాస్పల్ని చెప్పి వదిలేట్లా మిమ్మల్ని, తర్వాత ఉన్నటువంటి పత్రికలు ఉన్నాయే, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, కొరింథీయులకు, ఆ తర్వాత రోమీయులకు, హెబ్రీయులకు, పేతురు రాసిన పత్రికలు, యాకోబు రాసిన పత్రిక, ఇదంతా బోధ, డాక్ట్రిన్, సౌండ్ డాక్ట్రిన్. నేను కేవలం సువార్తల్లో ఉండేటువంటి సువార్త చెప్పి మిమ్మల్ని వదిలేయలేదు, బైబిల్ అంతటిని, మిగిలినటువంటి రెవల్యూషన్ అంతటిని బోధించడానికి ఇష్టపడుతున్నాను సంపూర్ణంగా అంటున్నాడు. అంతేకాదు అపోస్తలుల కార్యం 20:27 యాక్ట్స్ 20:27 దేవుని సంకల్పం అంతా ప్రకటించబడాలి, బోధించబడాలి. అంటే ఇక్కడి నుంచి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఒక నిజమైన సేవకుడు ప్రయాసపడతాడు, ఆతురపడతాడు. అతనికి ఉండేటువంటి ఆసక్తి ఏంటంటే, నేను దేవుడి వాక్యాన్ని ప్రకటించాలి. ఆది కాండంలో జరిగినటువంటి ఆరంభ విషయాలు మాత్రమే కాదు, ప్రవక్తలు రాసినటువంటి ప్రవచనాలు, అందులో ఉన్నటువంటి విషయాలు చెప్పాలి. అంతేకాదు గాస్పల్స్లో యేసు ప్రభు జీవితాన్ని చెప్పాలి. అలానే పత్రికల్లో ఉన్నటువంటి సౌండ్ డాక్ట్రిన్ చెప్పాలి. అలానే కీర్తనల్లో, సామెతల్లో దేవుని యందు భయం కలిగిన, జ్ఞానం కలిగినటువంటి భక్తులు రాసినటువంటి అనేక విషయాలు ఉన్నాయి, చెప్పాలి నేను. అంటే ఈ సేవకుడికి ఆతృత ఉంటుంది, నేను ఇంకా చెప్పాలి, పోయిన వారం ఈ విషయం చెప్పాను, వచ్చే వారం ఇంకేం చెప్పాలి అని ముందుగానే సిద్ధపడతాడు, సమయాన్ని కేటాయిస్తాడు, కొన్ని గంటలు వాక్యం కొరకు సిద్ధపడతాడు. ఈ పుస్తకం తర్వాత ఆ పుస్తకం చెప్పాలి, అందులో ఉన్న విషయాన్ని చెప్పాలి అని ఆసక్తి చూపుతాడు. కానీ ఒక నకిలీ సేవకుడు ఎలా ఉంటాడంటే, ఇక ఆ బండినాలను నడిపిస్తూ ఉంటాడు, అంతే, యేసుని క్యాసెట్నే మళ్ళీ వేస్తాడు. అంటే ఇక దావీదు, గొల్యాతు, నోవాహు ఓడ నిర్మాణము, యోబు యొక్క జీవితము, ఇక ఆ యోనా యొక్క సముద్ర ప్రయాణము, ఇవే యేసుని క్యాసెట్లు వేస్తూ ఉంటాడు. అంటే క్రొత్తగా ఇంకా చెబుదాం, ఇందులో ఉన్న విషయాలను వెలికి తీద్దాం, ఇందులో నిగూఢంగా ఉన్నటువంటి విషయాలను వెలికి తీసి చెబుదామని కష్టపడి బైబిల్ని చదవడు. ఆదివారం వర్తమానం కొరకు ముందే శ్రమ పెట్టి చదవడు.
ఒక నిజమైన సేవకుడు అలా ఉండడు. ప్రయాసపడతాడు, విశేషముగా వాక్యమందు ప్రయాసపడతాడు, ఆతురపడతాడు, నేను ఇంకా చెప్పాలి వాక్యాన్ని. అది ఒక నిజమైన సేవకుడి లక్షణం. నెక్స్ట్, ఒక నిజమైన సేవకుడికి ఉండే లక్షణం ప్రేరేపించబడతాడు. అంటే ఒక నిజమైన సేవకుడు కేవలం వాక్యాన్ని చదువుట మాత్రమే కాదు, దేవుని పాదాల దగ్గర కూర్చుంటాడు. ఇర్మియా 23:22 ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, అయ్యా మీరు నా సేవకులు కదా, నా మాటలు కదా మీరు చెప్పాల్సింది. నా ప్రజలకు నా మాటలు చెప్పాలంటే మీరు నా సభలో నిలిచి ఉండాలి కదా. అంటే దేవుడు ఇక్కడ కంప్లైంట్ చేస్తున్నాడు, మీరు నా ప్రజలకు నా మాటలు చెప్పట్లేదు. కారణం ఏంటో తెలుసా? మీరు నా సభలో నిలిచి ఉండలేదు. అంటే సేవకుడు రేపు వాక్యం చెప్పాలంటే ఈరోజు దేవుడి పాదాల దగ్గర కూర్చోవాలి. దేవా, ఏ వాక్యం చెప్పమంటావు, ఎలా చెప్పమంటావు, ఇందులో ఉన్న విషయాలు ఏంటో నాకు బయలుపరచని దేవుడి పాదాలు పట్టుకొని వేడుకోవాలి. ద్వితీయోపదేశకాండం 5:5 దేవుడికి మనుషులకి మధ్య నిలిచేటువంటి వ్యక్తి. నేను యెహోవాకును మీకును మధ్య నిలిచి ఉన్నప్పుడు ఒకటి జరిగింది. అదేంటంటే యెహోవా ఈలాగున సెలవిచ్చెను. అంటే దేవుడు చెప్పాడు ఏం చెప్పాలో. గుర్తుంచుకోండి, ఒక సేవకుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి మధ్యలో నుంచుని, దేవా ఈ మనిషికి ఏం చెప్పమంటావో నువ్వు చెప్పు ప్రభువా అని దేవుడు చెప్పాక ఆ మాట చేత నింపబడి ఆ మాటను మోసుకొచ్చి మనిషికి చెప్పాలి. అతను నిజమైన మధ్యవర్తి, అతను ప్రేరేపించబడతాడు. గుర్తుంచుకోండి, ఒక లైబ్రరీలో మీరు 3 గంటలు 4 గంటలు కూర్చొని బైబిల్కి సంబంధించిన 10 పుస్తకాలు చదివినంత మాత్రాన మీ వాక్యం దైవ వాక్యం కాదు, మీ వాక్యం దైవ సందేశం అవ్వదు. అలా చదవడం తప్పని నేను అంటలేదు. అలా చదివిన తర్వాత మరలా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు చెప్పు, ఇందులో ఉన్న విషయం ఏంటి, ఇందులో ఉన్న భావగర్భితమైన విషయం ఏంటి, ఈ వచనం ఏం చెప్తుంది, ఇందులో ఉన్న ఇన్సైట్స్ ఏంటి అని దేవుడి పాదాలు పట్టుకొని దేవుడి యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుడిచ్చేటువంటి వివరణ కొరకు వేచి చూడాలి. నువ్వు కేవలం లైబ్రరీలో 10 పుస్తకాలు చదివేసి ఆ జ్ఞానాన్ని బోధిస్తాను అంటే అందులో ప్రేరేపణ ఉండదు, అందులో ఆత్మదేవుడి యొక్క నడిపింపు ఉండదు, దేవుని యొక్క ఆత్మ నడిపింపు అందులో ఉండదు. దేవుని పాదాలు పట్టుకుని దేవుని అడగాలి. అందుకే యేసు ప్రభువారు అంటారు మత్తయి సువార్త 9:13 అయ్యా మీరు వెళ్ళి వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. వీళ్ళకి వాక్యం తెలుసు, కానీ వీళ్ళకి వాక్య భావం తెలియదు. గుర్తుంచుకోండి, ఈ రోజుల్లో వాక్యం తెలియదు ఎవరికి? చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళి వాక్యం విన్నారు, యూత్ మీటింగ్స్లో వాక్యం విన్నారు, ఎవ్రీ సండే చర్చ్కి వచ్చి ముందే కూర్చొని వాక్యం విన్నారు. అంటే వీళ్ళందరికీ వాక్యం తెలుసు. కానీ గుర్తుంచుకోండి, వాక్యము తెలిస్తే సరిపోదు, వాక్య భావం తెలియాలి. నీవు నిజమైన సేవకుడివైతే నువ్వు ప్రసంగించే ప్రతిసారి వాక్యం కాదు చెప్పాల్సింది, వాక్య భావం చెప్పాలి. నువ్వు అంటే వాక్యం వెనక ఉన్నటువంటి దేవుని మనస్సును చెప్పాలి, దేవుడి భావాన్ని చెప్పాలి, దేవుడి యొక్క ఉద్దేశాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి నువ్వు. అది ఒక నిజమైన సేవకుడి యొక్క లక్షణం. కానీ ఈ రోజుల్లో చాలామంది జ్ఞానాన్ని బోధిస్తున్నారు. దేవుడి దగ్గర నుంచి పొందుకునేటువంటి మన్నాను బోధించాలి మనం. మాథ్యూ హెన్రీ అంటాడు, వాక్యము మీద అహర్నిశలు కష్టపడాలి ఒక సేవకుడు. అలెగ్జాండర్ మెక్లారెన్ గొప్ప ప్రసంగికుడు, ఎన్నో ప్రసంగాలు చేశాడు. ఆయన అంటాడు, గంట ప్రసంగం నేను చేయాలంటే గంట ప్రసంగం కొరకు నేను 50 గంటలు సిద్ధపడతాను అన్నాడు. 50 గంటలు సిద్ధపడతాడంట 1 hour మెసేజ్కి. నాలాంటి యవన సేవకులైతే అంటారు, నేను గంట ప్రిపేర్ అయితే 50 మెసేజ్లు చెబుతా తెలుసా అంటారు. నేను గంట ప్రిపేర్ అయితే 50 మెసేజ్లు చెప్పేస్తా, ఏమనుకుంటున్నావు నా గురించి అనుకుంటారు. అంటే ఈ రోజుల్లో చాలామంది మెసేజ్ అంటే ఏమనుకుంటున్నారంటే, మెసేజ్ అంటే ఏముంది బ్రదరు, 4 వచనాలు 2 పెట్ట కథలు, ఒక బ్రేకింగ్ న్యూస్ ఎత్తే అయిపోలా మెసేజ్, చివరిలో ఒక ఎమోషనల్ స్టోరీ చెప్తే అయిపోలా. అంటే దేవుడి వాక్యం అంటే అదే. అంటే ఒక నిజమైన వాక్య సేవకుడు, ఒక నిజమైనటువంటి సంఘ కాపరి ఎలా ఉంటాడంటే ఆత్మచేత ప్రేరేపించబడి చెప్తాడు వాక్యం. కూర్చుని వింటున్న వారికి అర్థమవుతుంది, ఈ సేవకుడు పరలోకము నుంచి మన్నాను తీసుకొచ్చాడు, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి వాక్యం చెప్తున్నాడని కూర్చుని వింటున్న వారు సెన్స్ చేయగలుగుతారు, కూర్చుని వింటున్న వారు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి గుర్తుంచుకోండి, ఈ లోకంలో ఎంతో జ్ఞానం ఉంది,
ఈ లోకంలో ఎంతో జ్ఞానం ఉంది, లోకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఈ పుల్పిట్ దగ్గర నిలబడేటువంటి వ్యక్తి లోకంలో ఉన్న విషయాలు, లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బోధిస్తే కూర్చుని వింటున్న మీ యొక్క బుర్రలు ఉబ్బుతాయి. కానీ మీ హృదయం అంధకారంలో మూయబడే ఉంటుంది, అంధకారంలో మూయబడే ఉంటుంది. దేవుడి యొక్క వాక్య భావాన్ని దేవుని ఆత్మ ప్రేరేపణతో బోధించేవాడే నిజమైన సేవకుడు. కేవలం వట్టి జ్ఞానాన్ని ఆత్మ ప్రేరేపణ లేకుండా బోధించేవాడు నకిలీ సేవకుడని గమనించాలి మీరు. తరువాత లక్షణం కట్టుబడతాడు. ఇవన్నీ ఒక నిజమైన సేవకుడి యొక్క లక్షణాలు మీరు గ్రహించాలి. ఒక నిజమైన సేవకుడు నియమింపబడతాడు దేవుని చేత. ఒక నిజమైన సేవకుడు బ్రతుకుతాడు దేవుడి వాక్యాన్ని. ఒక నిజమైన సేవకుడు ప్రయాసపడతాడు దేవుడి వాక్యం చెప్పుటకు. ఒక నిజమైన సేవకుడు ప్రేరేపింపబడతాడు ఆ వాక్యం చెప్పుటకు, ఆత్మ చేత ప్రేరేపించబడతాడు. ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు కాబట్టి ఆ ప్రభు యొక్క ఆత్మ చేత అతను ప్రేరేపించబడి చెప్తాడు. ఐదవది కట్టుబడతాడు. ఒక నిజమైన సేవకుడు వాక్యానికే కట్టుబడతాడు. ఒక నిజమైన సేవకుడు వాక్యాన్ని దాటి వెళ్ళడు. వాక్యానికి తను తాను కట్టేసుకుంటాడు. ఈ వాక్యం యొక్క హద్దులు దాటి వెళ్ళడు. ఈ వాక్యములోనే ఉంటాడు. అంటే నా అర్థం ఏంటంటే, ఈ వాక్యములో లేనిది బోధించడు, ఈ వాక్యములో ఉన్నదానికి ఏదో కలిపి బోధించడు. వాక్యానికి పూర్తిగా కట్టుబడి అందులోనే ఉంటాడు, అదే బోధిస్తాడు. అందుకే పౌలు యవ్వన సేవకుడైన తిమోతి చెప్తున్నాడు, ఓ తిమోతి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా ఉండు. తీయండి ఒకసారి 2 తిమోతి 2:15. తిమోతి జాగ్రత్త, నువ్వు యోగ్యునిగా ఉండు, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండు. అలా ఉండాలంటే సత్యవాక్యమును సరిగా ఉపదేశించు. దేవుని వాక్యాన్ని ఎలా పడితే అలా ఉపదేశించొద్దు. చూడండి, అక్కడ 3 అని ఫుట్ నోట్ కింద ఉంటుంది చూడండి. సరిగా విభజించువానిగా అంటే ఒక సేవకుడు సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలి. రైట్లీ హ్యాండ్లింగ్, గుర్తుంచుకోండి, ఈ దేవుని వాక్యాన్ని ప్రాపర్గా సరైన పద్ధతిలో హ్యాండిల్ చేయాలి. ఈ వాక్యాన్ని ఎలా పడితే అలా హ్యాండిల్ చేయకూడదు. పుల్పిట్ దగ్గర నుంచున్న సేవకులు సరిగా విభజించాలి. ఒక వచనం తీసుకున్నప్పుడు ఆ వచనం ఏం చెప్తుంది, అక్కడున్న నేపథ్యం ఏంటి, ఆ వచనంలో ఉన్న పదాలలో దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి. ఒక ప్యాసేజ్ తీసుకుంటే ఈ ప్యాసేజ్ ఏ సందర్భంలో దేవుడు చెప్పాడు, దీని ద్వారా దేవుడు తెలియపరచదలుచుకున్న మూలాంశం ఏంటి, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ప్యాసేజ్ అని అందులో ఉన్న దానిని విభజించాలి. సరిగా దాన్ని పెట్టుకోవాలి, దాన్ని సిద్ధపరచుకోవాలి, సరిగా దాన్ని విభజించి చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. అంటే రైట్లీ హ్యాండ్లింగ్ అనే పదానికి అక్కడ అర్థం ఏంటంటే వితౌట్ పర్వర్షన్ ఆర్ డిస్టార్షన్. అంటే సత్యవాక్యంను సరిగా ఉపదేశించు అంటే అర్థం ఏంటంటే నువ్వు దాన్ని ఎటువంటి పర్వర్షన్లోకి తీసుకెళ్ళొద్దు. అంటే ఈ వచనాన్ని తీసుకొని, ఈ ప్యాసేజ్ని తీసుకొని దీన్ని ఎక్కడికో వక్రతనంలో తీసుకెళ్ళొద్దు, అంటే తప్పుదారిలోకి తీసుకెళ్ళొద్దు, వక్రీకరించొద్దు. దీన్ని అక్కడేముందో చూడు, అదే చెప్పు, అందులో ఉన్నదే చెప్పు, దానికి సంబంధించినదే బైబిల్లో మిగిలిన చోట్ల ఏముందో చెప్పు. కానీ దీనికి లోకాన్ని జోడించొద్దు, దీనికి నీ యొక్క సొంత ఆలోచన చొప్పించొద్దు, వక్రీకరించొద్దు. అంటే ఒక నిజమైన సేవకుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తాడు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఒక సేవకుడు ఎందుకు బోధించాలంటే 2 వచనాలు నేను మీకు చూపిస్తాను, పాత నిబంధనలను చూపిస్తాను. ఒక సేవకుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే ఎందుకు బోధించాలంటే, ఉన్నది ఉన్నట్టుగా బోధించకపోతే 2 విషయాలు జరగవు. అవేంటో తీయండి ఒకసారి. ఐజయా చాప్టర్ 8:20. ఈ వచనం యొక్క అర్థం ఏంటంటే, ఓ సేవకులారా, మీరు వాక్య ప్రకారము బోధించాలి. వాక్యములో ఏదుందో అదే బోధించాలి. అది మీరు బోధించిన ఎడల మీకు మొదట అరుణోదయం కలగదు, అంటే మీకు మొదట వెలుగు ఇవ్వబడదు. బోధిస్తున్న మీకే వెలుగు ఇవ్వబడకపోతే మీరు బోధించిన తర్వాత బోధ విన్న వారి మీదకి కూడా అరుణోదయం కలగదు, వాళ్ళకి వెలుగు రాదు. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట గమనించాలి. దేవుడు ఏమంటున్నాడంటే, ఒక సేవకుడు ఈ వాక్య ప్రకారమే బోధిస్తే, వాక్యములోనే ఉంటే వాక్యములో దేవుడు వెలిగిస్తాడు. ఆ వాక్యాన్ని బోధించినప్పుడు కూర్చుని వింటున్న వారి మీద కూడా వెలుగు వస్తుంది, వెలిగించబడతారు. కానీ ఈ వాక్య ప్రకారం బోధించకుండా ఇవి అవి బోధిస్తే అక్కడ వెలుగు రాదు,
అంటే చీకటిలో వచ్చినటువంటి మనుషులు చీకటితోనే తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళ మీదకి అరుణోదయం కలగదు. వారు వారి చీకటిని విడిచిపెట్టరు. కారణం సేవకుడిది తప్పు. సంఘములో ఒక వ్యక్తి ఇంకా చీకటిలోనే ఉన్నాడంటే కారణం, అతని మీదకి వెలుగు రాలేదంటే కారణం, సేవకుడు వాక్యముగా చెప్పటం లేదు. అందుకే అరుణోదయము లేదు అక్కడ. ఇంకొక వచనం చూపిస్తాను. మలాకి 2:6. అయా అనేకుల్ని దోషము నుంచి తిప్పారు. కారణం ఏంటి? 6వ వచనం స్టార్టింగ్. సత్యము గల ధర్మశాస్త్రము బోధిస్తూ దుర్బోధ ఏమాత్రము చేయకపోవటం వలన అనేకులను దోషము నుండి తిప్పిరి. అంటే దేవుడు ఈ 2 వచనాల ద్వారా ఏం చెప్తున్నాడంటే, తన ముందు కూర్చున్నటువంటి విశ్వాసులను దోషము నుండి తిప్పేశాడు. అంటే ఇక వాళ్ళు దోషం చేయకుండా పవిత్ర జీవితంలోనికి, దోషరహితమైన జీవితంలోనికి వాళ్ళని తిప్పాడు. ఎలా తిప్పాడో తెలుసా ఈ సేవకుడు? తన జ్ఞానముతో, తన వాక్చాతుర్యంతో తిప్పలా. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధిస్తూ దుర్బోధ ఏది చేయకపోవటం వలన ముందు కూర్చున్న వ్యక్తి దేవుడి వైపు తిరిగాడు. అంటే ఓ సేవకుడా, నీలో లేదు గొప్పతనం, వాక్యములో ఉంది గొప్పతనం. వాక్యమును ఉన్నది ఉన్నట్టు చెబితే అరుణోదయం కలుగుతుంది. వాక్యం ఉన్నది ఉన్నట్టు చెబితే మనుషులు తమ దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతారు. అందుకే వాక్య వేదిక వద్ద వక్రీకరణ జరగకూడదు. వాక్య వేదిక నుంచి దుర్బోధ వెళ్ళకూడదు. వెళితే ముందు కూర్చున్న వాళ్ళు మోసపోతారు, చీకట్లో ఉంటారు. వాళ్ళు దుష్ట క్రియల్లోనే తమ జీవితాన్ని ముగించేసుకుంటారు. పౌలు అంటున్నాడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. పౌలు అన్నాడు, ఏమనుకుంటున్నారు మా గురించి మీరు? మేము నిజమైన సేవకులం, మేము ఆ నకిలీ లాంటి వాళ్ళం కాదు. వాళ్ళు ఎవరో తెలుసా? దేవుడి వాక్యాన్ని కలిపి చెరుపుతారు. మేము అట్లాంటి వాళ్ళం కాదు, మేము అలాంటి వాళ్ళం కాదు. అంతేకాకుండా ఏమన్నాడు? తిమోతి రాస్తున్నాడు, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడలా. కొంతమంది భిన్నమైన బోధ చేస్తున్నారు. అంటే ఇందులో లేనిది బోధిస్తున్నారు, ఇందులో ఉన్నది బయటపెట్టి ఇందులో లేనిది లోపల పెట్టి బోధిస్తున్నారు. అలాంటి భిన్నమైన బోధ మేము చేయలేదు. చేస్తున్నారు కొంతమంది. కట్టుబడతాడు, వాక్యానికి కట్టుబడి ఉంటాడు. ఒక నిజమైన సేవకుడు వాక్యం యొక్క పరిధి దాటి వెళ్ళడు. అయ్యో, ఇందులోనే జీవమున్నది, ఇందులోనే సత్యమున్నది, ఇది ప్రకటించుటకే నేను పిలువబడ్డానని ఈ వాక్యానికి అప్పగించుకుంటాడు. ఒక నకిలీ సేవకుడు దీనికి కట్టుబడి ఉండడు, దీన్ని దాటి వెళుతూ ఉంటాడు. తన సొంత ఆలోచనలు బైబిల్లోకి పోస్తూ ఉంటాడు. నకిలీ సేవకుడు. నమ్మొద్దు అలాంటి వాళ్ళు. ఇక నెక్స్ట్ పాయింట్, ఒక నిజమైన సేవకుడు బాధపడతాడు. ఎందుకు బాధపడతాడు? కీర్తన 119:136. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఈ యొక్క గ్రంథాన్ని రాసింది ఒక రాజు అయి ఉండొచ్చు, ప్రాబబ్లీ దావీదు అయి ఉండొచ్చు, లేదా ఒక నాయకుడు అయి ఉండొచ్చు. ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి తన కింద ఉన్న ప్రజలను చూసినప్పుడు వారు ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు ఆ నాయకుడికి, ఆ రాజుకి ఏమొస్తున్నాయంట? కన్నీరు వస్తున్నాయి. గుర్తుంచుకోండి, ఒక నిజమైన నాయకుడు, ఒక నిజమైన సేవకుడు కంటతడి పెడతాడు. ఒక నిజమైన సేవకుడు దుఃఖిస్తాడు. ఒక నిజమైన సేవకుడు బాధపడతాడు. ఎందుకు బాధపడతాడో తెలుసా? అయ్యో, ఇంతగా దేవుడి వాక్యం వీరికి ప్రకటించబడుతున్నప్పటికీ ఆ వాక్యానికి వీళ్ళు లోబడతలేదే, ఆ వాక్యానికి వీరు అనుసరించి నడుచుకోవట్లేదే అని బాధపడతాడు. ఒక నిజమైన సేవకుడు తన ఆరోగ్యం కృషించకపోయినా బాధపడడు. ఒక నిజమైన సేవకుడు తగినంత కానుక ఇవ్వకపోయినా బాధపడడు. ఒక నిజమైన సేవకుడు ఎప్పుడు బాధపడతాడో తెలుసా? తన ముందే కూర్చొని 100 కొలదిగా చెప్పబడిన తన వర్తమానములను అనుసరించకుండా బ్రతుకుతున్నటువంటి ప్రజలను చూసినప్పుడల్లా బాధపడతాడు. ఎందుకంటే ఆ సేవకుడికి వాక్యమే కేంద్రం. ఆ సేవకుడు పిలువబడింది ఆత్మల కొరకు. కాబట్టి ప్రజలు దాన్ని వెంబడించినప్పుడు బాధపడతాడు. ఒక నకిలీ సేవకుడు బాధపడడు. ఒక నకిలీ సేవకుడు జేబు నింపుకుంటాడు. ఒక నకిలీ సేవకుడు ముందు ఎంతమంది కూర్చున్నారు అని చూస్తాడు, అంతేకాని కూర్చున్న వారిలో ఎంతమంది లోబడుతున్నారు అని చూడడు. అతనికి అసలు బాధ ఉండదు, ఎందుకంటే అతను నకిలీ సేవకుడు. ఇక చివరిగా ఒక నిజమైన సేవకుడు సంతోషపడతాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16. ఎందుకు సంతోషపడతాడు? వాళ్ళని చూసి అంటున్నాడు, మీరు జీవవాక్యం చేత పట్టుకొని కలిగి లోకమందు మీరు వెలుగుతున్నారు.
అందువలన నేను పడిన ప్రయాస కష్టం వేస్ట్ కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం. అంటే జాయ్ ఉంది, పౌలు హృదయంలో సంతోషం ఉంది, సంతోషిస్తున్నాడు. నా పిల్లలు ఈ చీకటి లోకంలో వెలుగు బిడ్డలుగా జీవిస్తున్నారు. నేను పడిన ప్రయాస నేను వ్యర్థముగా పరిగెత్తలేదు, నేను పడినటువంటి కష్టము నిష్ప్రయోజనం కాలేదు. సంతోషిస్తున్నాడు, సంతోషంతో చెప్తున్నాడు అన్నమాట. ఇంకా క్లియర్గా ఇంకో వచనంలో చూపిస్తాను. 2 యోహాను 1:4. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు డాష్ అనుసరించి సత్యమును అనుసరించి నడుచుచుండటను కనుగొని నేను బహుగా. ఎందుకయ్యా నీకు సంతోషం? ఎందుకు సంతోషం అంటావేంటి? నా సంఘములో ఉన్న పిల్లలు సత్యమును అనుసరించి. సత్యములో, సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యం. 3 యోహాను 4 నా పిల్లలు డాష్ను అనుసరించి సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చూడండి, ఇక్కడ ఒక నిజమైన సేవకుడి హృదయం ఏంటో చూడండి. నిజమైన సేవకుడు ఏం వెతుకుతున్నాడో చూడండి. ఒక నిజమైన సేవకుడు అంటున్నాడు, నా పిల్లలు, నా కాంగ్రిగేషన్, నా సంఘ బిడ్డలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే ఇక దానికి మించినటువంటి జాయ్ నాకు ఇంకోటి లేదు. దానికి మించి నన్ను ఎవరు సంతోషపెట్టలేరు. గుర్తుంచుకోండి, మీరు మీ సంఘ కాపరిని మీరిచ్చే సొమ్ముతో సంతోషపరచలేరు. ఆయన చెప్పే సత్యమునకు లోబడి నడిచినప్పుడు మాత్రమే మీరు ఆయన సంతోషపెట్టగలరు. ఒక నిజమైన సేవకుడు సొమ్ముతో సంతోషించడు, సత్యమునకు లోబడే వారిని చూసినప్పుడు సంతోషిస్తాడు. ఒక నకిలీ సేవకుడిని గుర్తుంచుకోండి, అతనికి సత్యముతో పట్టింపు లేదు, అతనికి సొమ్ముతోనే పట్టింపు. కాబట్టి మీరు సొమ్మిచ్చినప్పుడు సంతోషిస్తాడు, మీరు సత్యాన్ని కాళ్ళతో తొక్కినా సరే అతను దాన్ని పెద్దగా చూడడు, పట్టించుకోడు. అతను నకిలీ సేవకుడు. కాబట్టి ఈ మాటలు వింటున్న వారులారా, నా సేవకుడు నేను బాధ పెట్టకూడదు, నా సేవకుడు నేను సంతోష పెట్టాలి అనుకున్నట్లయితే మీరు సత్యమునకు లోబడాలి. ప్రకటించబడుతున్నటువంటి ప్రసంగాలకు మిమ్మును మీరు అప్పగించుకొని మీ ప్రవర్తనలో వాటిని కలిగిన వారుగా జీవిస్తే మీరు మీ సేవకుని సంతోషపెడతారు. బ్రదర్, నిజమైన సేవకుడు ఎవరు? నకిలీ సేవకుడు ఎవరు? నేను గుర్తించాలనుకుంటున్నాను. గుర్తుంచుకో, ఒక నిజమైన సేవకుడు నియమింపబడతాడు దేవుడి చేత. ఒక నిజమైన సేవకుడు వాక్యమును ముందు బ్రతుకుతాడు. నిజమైన సేవకుడు వాక్యము కొరకు ప్రయాసపడతాడు. ఒక నిజమైన సేవకుడు దేవుని వాక్యం చెప్పుటకు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడతాడు. ఒక నిజమైన సేవకుడు దేవుని వాక్యానికి కట్టుబడతాడు. ఒక నిజమైన సేవకుడు దేవుని వాక్యము ఉల్లంఘించబడినప్పుడు బాధపడతాడు. ఒక నిజమైన సేవకుడు దేవుని వాక్యమునకు లోబడినప్పుడు, దేవుని సత్యమును వెంబడించిన బిడ్డలను చూసినప్పుడు సంతోషిస్తాడు. ఒక ట్రూ సర్వెంట్ ఇలా ఉంటాడు. బ్రదర్, ఒక సేవకుడు నిజమైన సేవకుడా, నకిలీ సేవకుడా, నేను తేల్చుకోవాలనుకుంటున్నాను. తేల్చుకోవాలంటే ఇదిగో కొలబద్ద. ఇప్పుడు నేను చూపించిన 7 పాయింట్స్కి నేను మీకు వచనమే చూపించాను, బైబిల్లో ఉన్న వచనాలే చూపించాను నేను మీకు. అంటే ఒక సేవకుడు నకిలియా నిజమా అని తెలుసుకోవాలంటే వాక్యము అనే కొలబద్ద ఉంది. ఈ కొలబద్దతో కొలవండి వాళ్ళను. ఇలా అనకండి, బ్రదర్ ఈ సేవకుడు వెనక ఇంతమంది ఉన్నారు, ఈ సేవకుడు ఇలా వస్తాడు, ఈ సేవకుడు ఇవి కలిగి ఉన్నాడు, ఈ సేవకుడు ఇలా చెబుతాడు కాబట్టి నేను మంచి సేవకుడు అనుకున్నాను. ఎవరు చెప్పారు? అది కొలమానం ఎవరు చెప్పారు? బ్రదర్, ఆ చర్చిలో ఇంతమంది వెళ్తారు కాబట్టి, ఆ చర్చికి యూట్యూబ్లో ఇంతమంది వ్యూయర్స్ ఉన్నారు కాబట్టి, ఇంత సబ్స్క్రైబ్ అయ్యారు కాబట్టి, ఇంత పెద్ద మీటింగ్ హాల్ జరుగుతుంది కాబట్టి నేను అతను నిజమైన సేవకుడు అనుకున్నాను. అది పొరపాటు. ఒక సేవకుడు నిజమా నకిలియా అని కొలవడానికి కేవలం కొలబద్ద దేవుడి వాక్యం మాత్రమే. అది గమనించండి. ఇదంతా చదివిన తర్వాత, ధ్యానించిన తర్వాత మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ది హోల్ లైఫ్ ఆఫ్ ఎ పాస్టర్ ఈజ్ కంప్లీట్లీ అటాచ్డ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఒక పాస్టరు, ఒక సేవకుడి యొక్క జీవితం అంతా దీనితో అతుకుబడి ఉంది. దీన్ని పక్కన పెట్టిన సేవకుడు పనికిరాడు, సేవకి పనికిరాడు, పాస్టర్ ఉండడానికి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మోసపోవద్దు. మెరిసేదంతా బంగారం కాదు. ఈ పుల్పిట్ ఎక్కిన ప్రతి ఒక్కరూ దేవుని సేవకులు కాదు. మీరు వివేచించాలి, గ్రహించాలి.